యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ లోకి. సో ఈరోజు మనం ప్రాక్టికల్గా వేరియబుల్స్ అనేది ఎలా అసైన్ చేస్తాం. సో మనం ఆల్రెడీ వేరియబుల్స్ని అసైన్ చేసేటప్పుడు 2 డ్రాబ్యాక్స్ చూసాం. సో ఎలా మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుందో ప్రాక్టికల్గా ఈరోజు చూద్దాం. సో దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడిఎల్ఈని ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్లో ఐడిఎల్ఈ అని చెప్పి సెర్చ్ చేయండి అండ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో నేను ఫస్ట్ వేరియబుల్ అసైన్ చేయాలి అంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ సింటాక్స్ వచ్చి ఏ ఈక్వల్స్ టు 10 ఏ ప్రింట్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఈ ఏ యొక్క మెమరీ అడ్రస్ కనుక్కోవాలనుకుంటున్నాను. దానికోసం నేను యూజ్ చేసే ఫంక్షన్ ఐడి అనమాట, ఐడి ఆఫ్ వేరియబుల్ నేమ్. సో ఈ మెమరీ అడ్రస్లో నాకు 10 అనే వాల్యూ అనేది స్టోర్ అయ్యింది. సో దీన్ని మనం ప్రాక్టికల్గా వర్చువల్గా మనం ఎక్స్ప్లెనేషన్లో థియరిటికల్గా x111 అని చెప్పేసి అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇది యాక్చువల్ మెమరీ అడ్రస్. అండ్ ఇప్పుడు నేను ఆ 2 డ్రాబ్యాక్స్ అనేది డిస్కస్ చేస్తాను. ఏ ఈక్వల్స్ టు 20. సో ఫస్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది వచ్చి అసైనింగ్ డిఫరెంట్ వాల్యూస్ టు ది సేమ్ వేరియబుల్ నేమ్ అనమాట. డిఫరెంట్ వాల్యూస్ టు ద సేమ్ వేరియబుల్. ఏ ఈక్వల్స్ టు 20 ఒకటి, b ఈక్వల్స్ టు 56 అండ్ c ఈక్వల్స్ టు 78 అండ్ అగైన్ a ఈక్వల్స్ టు 90. ఇప్పుడు నేనేం చేశాను, a ఈక్వల్స్ టు 20 అండ్ అగైన్ a ఈక్వల్స్ టు 90 అసైన్ చేశాను. ఇప్పుడు నేను ఏ వాల్యూ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, 20 ఆర్ 90? 90 ప్రింట్ అవుతుంది. సో ఐడి ఆఫ్ ఏ చూద్దాం, అంటే మెమరీ అడ్రస్. ఇప్పుడు నేను మళ్ళీ ఏ ఈక్వల్స్ టు 78 ఇచ్చాను. ఐడి ఆఫ్ ఏ చూద్దాం. సో చేంజ్ అయిపోయిందా, ఏ వాల్యూ ప్రింట్ చేస్తే నాకు మళ్ళీ ఏం ప్రింట్ అవుతుంది, 78. రీసెంట్గా దానికి మనం ఏదైతే వాల్యూని పాస్ చేసామో ఆ వేరియబుల్కి రీసెంట్గా ఏ వాల్యూ అయితే పాస్ చేసామో అది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ మన నెక్స్ట్ సినారియో వచ్చిందన అసైనింగ్ సేమ్ వాల్యూ టు డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. సో వేరియబుల్స్ డిఫరెంట్ ఉంటాయి, వాల్యూస్ అనేది సేమ్గా ఉంటుంది. సో దానికోసం నేను ఎస్ అనేసి ఒక వేరియబుల్లో 45 ఇస్తున్నా అండ్ ఎఫ్ అనే దీంట్లో నేను 67 పాస్ చేస్తున్నా అండ్ హెచ్ అనే దీంట్లో అగైన్ 45ని పాస్ చేస్తున్నా. ఇప్పుడేమవ్వాలి, వాల్యూస్ సేమ్ కాబట్టి ఈ ఎస్ అండ్ హెచ్ అనే వేరియబుల్ సేమ్ మెమరీ అడ్రస్కి అలొకేట్ అయి ఉండాలన్నమాట. సో చెక్ చేద్దాం. ఐడి ఆఫ్ ఎస్ అండ్ ఇంకొకటి సేమ్ వాల్యూ దేనికి ఉంది, హెచ్ అనే వేరియబుల్కి ఉంది. సో ఆ హెచ్ అనే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ చెక్ చేద్దాం. చూడండి సేమ్గా ఉందా మెమరీ అడ్రస్. సో ఇలా మనం థియరిటికల్గా సేమ్ x111 అనే అడ్రస్ బోత్ ఎస్ అండ్ హెచ్కి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ సేమ్ మెమరీ అడ్రస్ అనేది మనకు ప్రాసెసర్ అనేది ఇచ్చిందనమాట. ఇప్పుడు ఐడి ఆఫ్ ఎఫ్ చూద్దాం. డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే అది డిఫరెంట్ వాల్యూ కాబట్టి. సో ఇది మీకు వేరియబుల్ కాన్సెప్ట్ అండి ప్రాక్టికల్గా. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.